హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన వీడియో అండి. ఇంకా నిన్న శుక్రవారం కదా అండి, ఇంకా మనకి అమావాస్య కూడా ఉంది కాబట్టి ఇంకా అమావాస్య రోజు నేను పూజ అన్నది ఎలా చేసుకున్నానో వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే గుమ్మం దగ్గర 2 నిమ్మ చెక్కలు పెట్టానండి, పసుపు కుంకుమ అద్దేసి. అలాగే ఇంక ఇక్కడ 2 వైపులా దీపాలు కూడా పెట్టానండి. అలాగే ఒక గ్లాసులో వాటర్ వేసి అందులో నిమ్మకాయ వేసి పెట్టానన్నమాట. గుమ్మం బయట దీపాలు కొండెక్కుతున్నాయి అనేసి 2 ఒకే దగ్గర పెట్టానండి. బయట చాలా గాలి వస్తుంది, అలాగే చాలా చల్లగా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ఈశాన్యంలో ఇలా మనము రాగి చెంబు పెట్టుకుంటాం కదా, ఇంకా అదన్నమాట. ఇంకా బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉందండి, వర్షం పడేలా కూడా ఉందన్నమాట. 2 డేస్ నుంచి చాలా మబ్బుగా ఉంటుంది, వర్షం కూడా అప్పుడప్పుడు పడుతుందండి. ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నానండి. తులసి కోట దగ్గర కానివ్వండి, పూజ రూమ్లో కానివ్వండి, నేను మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా అయితే పూజ చేసుకుంటాను, దీపాలు అయితే వెలిగించుతానండి. ఇంక ఇక్కడైతే ఇంకా నేను ఇంట్లో చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనకి శుక్రవారం కానివ్వండి, అమావాస్య రోజు కానివ్వండి, గుమ్మాలకి మనకు 2 వైపులా కూడా నిమ్మ చెక్కలు అయితే పెట్టుకోవాలండి, పసుపు కుంకుమ అద్దేసి. చాలా మంచిదన్నమాట. అలాగే ఇక్కడ మన చిన్ని కృష్ణయ్య దగ్గర అయితే గంగాళంలో వాటర్ వేసి ఇలా పూలు అయితే డెకరేషన్ చేసి పెట్టానండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఇల్లంతా చేసుకోవడము అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి అలాగే నీట్గా ఉందన్నమాట, ఎలాంటి డస్ట్ అలాంటివి ఏమీ లేవు. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 ఏమో అవుతుందండి. ఇంకా మా పాప మేమంతా కూడా ఇప్పుడే డిన్నర్ చేసాము. ఇంకా మా వారు కూడా తినేశారన్నమాట. ఇంకా పాప వెళ్ళి తను హోంవర్క్ తను చూసుకుంటుంది. ఇంక ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది హౌస్. నేను అంతా నీట్గా చేసుకొని పడుకుంటానండి. ఇంకా ఇక్కడైతే పూజ రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మార్నింగ్ దీపాలు వెలిగించుకున్నాను, అలాగే ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించుకున్నాను. మనకి పూజ రూమ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి, గుమ్మం దగ్గర. ఇక్కడ పూలైతే పెట్టుకుంటానన్నమాట చక్కగా నేను. అలాగే అమావాస్య రోజు అలాగే శుక్రవారం రోజు నేనైతే ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తానండి. ఒక్కో రోజు కుదిరినప్పుడు వెలిగించను, అలాగే కుదిరినప్పుడైతే ఇలా నేను ఉప్పు దీపం అయితే వెలిగించుకుంటానండి. శుక్రవారాలలో కూడా ఉప్పు దీపం అయితే వెలిగించుకోవడం చాలా మంచిదండి. అలాగే నేను ఎలాగో ఫాస్టింగ్ కూడా ఉంటాను కదండి, ప్రతి శుక్రవారం కూడా నాకు ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంట్లో ఇలా ఉప్పు దీపం వెలిగించుకుంటున్నాను. ఉప్పు దీపం వెలిగించుకునే వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలని అంటారండి. అది మన ఇష్టం ఏమో అండి, అది మనకి కుదిరితే ఉండొచ్చు, లేదు అంటే పర్లేదు అనుకుంటా. కానీ నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి ఇలా ఉప్పు దీపం అయితే వెలిగించుకున్నాను. అలాగే ఈరోజు అమ్మవారికి పసుపు నీళ్ళతో అలాగే పాలతో అయితే అభిషేకం చేసుకున్నానండి. ఇంక ఇక్కడ ఆగ్నేయంలో కూడా దీపం వెలిగించుకున్నానన్నమాట. సో ఇంక ఇక్కడ నేను హౌస్ అంతా కూడా ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి, కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఇందాకే డిన్నర్ అదంతా చేసామండి. ఇంకా గిన్నెలు కొన్ని ఉన్నాయి కదా అనేసి మేము తిన్న గిన్నెలు అలాగే ప్లేట్స్ ఇవన్నీ కూడా నేను నీట్గా తోమేశానండి. తోమి ఇంకా పక్కన పెట్టేశానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా మార్నింగ్ వరకు చక్కగా నీట్గా ఉంటుంది, ఎలాంటి హడావుడి లేకుండా. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసుకోవడము, పాపని స్కూల్కి పంపించడము, ఇలాంటి హడావుడి పనులు ఉంటాయి కాబట్టి ఇంకా నేను చాలా వరకు అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. కిచెన్కి వచ్చేసి ఇంకేమైనా నానబెట్టాల్సినవి చూసుకుంటాను, అలాగే ఏమైనా మిక్సీ పట్టాల్సినవి కానివ్వండి, ఇలాంటివన్నీ చూసేసుకొని ఇంకా నేను ఒకసారి కిచెన్ అంతా కూడా నీట్గా స్ప్రే చేసి తుడిచేసాక ఇంకా నేనైతే వెళ్ళి పడుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా తుడిచాను, అలాగే గ్రానైట్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. మనకి వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు అలాంటివి పడతాయి కదా, అలాగే తుడవకుండా కొంచెం స్ప్రే చేసి తుడిచామంటే మనకి గ్రానైట్ పైన ఎలాంటి జిడ్డు లేకుండా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే ఆగ్నేయంలో కూడా దీపం అదంతా కూడా తీసానండి, ఎందుకంటే మనకి దీపం కొండెక్కింది కదా, ఇంకా అదంతా కూడా నీట్గా చేశానంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా అక్కడ పసుపు కుంకుమ వేసి ఇంకా మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అనేసి నేనైతే అక్కడ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ తోమేసిన గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలన్నీ అలాగే ఉంచేసాను. రేపు ఆఫ్టర్నూన్ టైంలో సర్దేసుకుందాము, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి కదా గిన్నెలలో, అదంతా కూడా చక్కగా ఆరిపోయాకే సర్దుకోవాలనేసి ఇంకా నేనైతే అక్కడనే ఉంచానన్నమాట. బౌల్ స్టాండ్లోనే ఉన్నాయి గిన్నెలన్నీ కూడాను. ఇంక ఇక్కడైతే సింక్ అంతా కూడా నీట్గా ఉంది, గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా నాకు నైట్ పని అంతా కూడా పూర్తయిపోయిందండి. సో ఇంకా ఈరోజైతే నేను అమ్మవారికి
పూజ రూమ్లో అయితే దేవుళ్ళకి నైవేద్యంగా ఫ్రూట్స్ పెట్టానండి, యాపిల్ పెట్టానన్నమాట. మనము యాపిల్స్ అలాగే పెట్టేస్తాం కదా అండి దేవుడి దగ్గర, అలా పెట్టకూడదంట అండి, నాకు ఈ మధ్య తెలిసింది. వాటిని కట్ చేసి ముక్కల్లాగా చేసి పెట్టాలంట, అలా పెట్టకూడదని కొందరు చెప్తే నేను తెలుసుకున్నాను. అలాగే ఇంకా ఇవి వచ్చేసి గులాబ్ జామ్ అండి. ఈ మధ్య మా పాప చాలా రోజుల నుండి అడుగుతుందనేసి ఇంకా ఒక 2 days బ్యాక్ అయితే గులాబ్ జామ్ చేశానండి. మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక స్వీట్ అయితే చేసి ఉంచుతాను, పిల్లలకి ఇష్టం అనేసి. ఇంకా అబ్బాయికి వాడికి చాలా ఇష్టం అండి. ఇంకా వాడు ఇప్పుడు ఎలాగో హాస్టల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు చాలా మిస్ అయిపోతున్నాడు పాపం. ఇంక ఇక్కడ నైట్ అయితే నేను లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఇంకా నేను వెళ్ళి పడుకోవడానికైతే ఇంకా వెళ్తున్నానన్నమాట. ఇంకా మా వారు అలాగే మా పాప తను వెళ్ళి పడుకున్నారండి. సో ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ మీకు ఇటు మాకు మెయిన్ రోడ్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఇంటి ముందు అయితే మాకు ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటాం మేము. అంటే ఇంటి ముందు మాకు షట్టర్స్ ఉంటాయండి, అలాగే ఇంక అక్కడ కార్ పార్క్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ నైట్ చాలా వర్షం పడినట్టు ఉందండి. వెదర్ అయితే చల్లగా ఉంది, వర్షం కూడా బాగానే పడినట్టుందండి. రోడ్ అంతటా కూడా వాటర్ ఉన్నాయన్నమాట, వర్షం గట్టిగానే కొట్టుంటుంది. ఇక్కడ నేను బ్రష్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను ఈ బ్రషింగ్ ఇదంతా అయిపోయాక ఇంకా వంటకి సంబంధించినవి, టిఫిన్కి సంబంధించిన పనులు అయితే చేసుకోవాలి. అలాగే నేను ముందు లేవగానే ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా ముందు మెయిన్ రోడ్ దగ్గర చూపించాను కదా అండి మీకు ఇందాక కార్ పార్క్ చేసిన ప్లేసు, అదంతా కూడా ఊడ్చేసి వాటర్ పట్టేసి ముగ్గు అదంతా పెట్టుకున్నాకే నేను పైనకి వచ్చాక ఇంకా బాల్కనీ అదంతా కూడా ఊడ్చేసుకుంటాను. అలాగే గుమ్మాలు అవన్నీ చక్కగా కడిగేసి ఇంకా పసుపు కుంకుమ అదంతా కూడా పెట్టేసుకుంటాను అన్నమాట. ఆ పని కంప్లీట్ అయ్యాకే ఇంకా నేనైతే కిచెన్లోకి వస్తానండి. ఇంక ఇక్కడైతే పాలు వేడి చేశాను. పాలు వేడి చేశాక ఇంకా మా అమ్మాయిని లేపుతానండి. ఇంకా తను లేచి బ్రష్ చేసుకొని తను ఇంకా వచ్చేసరికి ఇంకా నేను ఇక్కడ పాలు వేడయ్యాయి కదా అవన్నీ పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ బాదం అయితే ఒలుస్తున్నానండి. బాదం ముందు రోజు నానబెట్టాను. ఇంకా పాలు కొంచెం చల్లారాకే తను తాగుతుందండి, మరి వేడిగా ఉన్నప్పుడైతే తాగదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా తాగేస్తుంది అన్నమాట. ఇంకా తనకి ఇక్కడ బాదం అయితే తోలు తీసిచ్చాను. ఇంక ఇక్కడ ఒలిచేసానండి, బాదం అన్నీ ఒలిచేసాను. ఇంకా తనకి పాలు పోసి అలాగే బాదం ఇవి ఇచ్చానంటే ఇంకా తను తినేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోతుందన్నమాట. తనంటే స్కూల్కి రెడీ అయిపోతుంది. ఇంకా పాలల్లో అయితే నేను బెల్లం వేసిస్తానండి తనకి. అంటే ఎక్కువగా షుగర్ అయితే తగ్గించేస్తున్నాం ఇంట్లో, షుగర్ కొంచెం తగ్గివ్వడమే బెటర్ అని నేనైతే తనకి జస్ట్ కొంచెం లైట్గా బెల్లం వేసి ఇచ్చానన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా పాలైతే వేడిగానే ఉన్నాయండి, తను ఇవి తాగడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఇక్కడ బాదం ఒలిచి ఇచ్చేసాను. తను ఎన్ని ఇచ్చాను కదా ఇందులో నుండి సగమే తినేస్తుందండి, అస్సలు తినదు. జీడిపప్పు తినమంటే ఇంకా తినేస్తుంది చక్కగా, ఫుల్గా తినేస్తూ ఉంటుంది. బాదం తినమంటే మాత్రం అస్సలు వద్దంటదండి. కానీ తినిపించాలి కదా, పిల్లలకి చాలా హెల్త్కి మంచిది, అలాగే చాలా మంచి ఫుడ్ అండి. డ్రై ఫ్రూట్స్ పిల్లలకి పెట్టడం చాలా మంచిదండి. సో ఇంక ఇక్కడ మా పాపకి బాదం ఇచ్చేసాను. ఇంకా నేను కూడా కొన్ని తీసుకొని తినేస్తున్నాను అన్నమాట. తను ఎలాగో వదిలిపెట్టేస్తుందండి, అలా ఇంకా అక్కడ వదిలేయడం ఎందుకులే అనేసి ఇంకా నేనైతే తినుకుంటూ కిచెన్లోకి వచ్చేసాను. ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను డైలీ మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటానండి. ఒక గ్లాస్ వేడి వాటర్ తాగాకే ఇంకా నేను పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా టిఫిన్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఇదంతా ప్రిపేర్ చేశాకే ఇంకా నేను టీ అయితే తాగేస్తానండి. ఒక్కో రోజు మార్నింగే టీ తాగేస్తాను, ఒక్కో రోజు టిఫిన్ చేశాకే టీ తాగేస్తానండి. ఇంకా ఇదైతే పాప స్కూల్కి వెళ్ళింది, మా వారు తను బయటికి వెళ్ళారు. ఇంకా ఇంట్లో వంట పని, ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ చేశానండి. ఇంకా పూజ పని అంతా కూడా అయిపోయింది. ఒకసారి కిచెన్ అంతా కూడా నీట్గా చేశానంటే నాకు ఈవినింగ్ వరకు ఇంకా నీట్గా ఫ్రెష్గా ఉంటుందనేసి ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసి కిచెన్ పనులు అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా వంట చేశాక ఇంకా గంజులు గిన్నెలు అన్నీ స్టవ్ దగ్గరే వదిలేసానండి. ఇంకా వాళ్ళిద్దరు బయలుదేరాక ఇంకా నా పనులైతే నేను స్టార్ట్ చేసుకున్నానండి. మళ్ళీ ఇంకా సింక్లో గిన్నెలు కూడా ఉన్నాయండి, సింక్లో గిన్నెలన్నీ కూడాను ఇంకా తోమేసుకోవాలి.
నాకు ఎలాంటి హెల్పర్ లేదండి. నేను నా పనులు నేనే చేసుకుంటానండి చాలా వరకు. ఇలా మన పనులు మనం చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటామండి. మనం మేడ్ పెట్టుకొని మేడ్ ద్వారా చేయించుకున్నామంటే కొన్ని పనులకి బద్ధకం అయిపోతుందండి. ఒక్కరోజు వాళ్ళు రానప్పుడు మనకి పనులు చేసుకోవాలన్నా చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. అలాంటిది ప్రాబ్లం ఉండొద్దు అంటే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మనం డైలీ చేసుకోవడమే చాలా బెటర్ అండి. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ చూసారు కదా, చక్కగా ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లంతా ఊడ్చేసుకున్నాను, తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను మూవీ చూసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు అయితే చేశానండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే చాలా వెదర్ చల్లగా ఉందండి. చాలా గాలి వస్తుంది. నేను ఎక్కువగా ఈ డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచుతానండి. మనకి ఆర్చి ఉంటుంది కదా, ఆర్చి డోర్ అన్నమాట. ఇది ఓపెన్ చేసి పెట్టానంటే నాకు ఈ వైపు నుండి బాగా గాలి వస్తుందండి ఇంట్లోకి. ఇంకా బయట అయితే చల్లగా గాలి వస్తుంది, అందుకే డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇంక ఇక్కడ కాసేపు అలా కూర్చుంటానన్నమాట. ఇంకా నేను టిఫిన్ చేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మార్నింగే లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా మనకి ఇంట్లో పెద్దగా ఇప్పుడు పనులు అంటూ ఏమీ లేవండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:30 12 కూడా అవుతుంది కావచ్చండి, నేను చూడలేదు. ఇంక ఇక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ చేశానండి. ఇంకా మనకి సింక్లో వచ్చేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ వంట చేసినవి, టిఫిన్ చేసినవి కొన్ని ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసాను. అలాగే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ సర్దేసుకోవాలి.